నీళ్ళ గురించి ఆయన ఎప్పుడు నీళ్లు రావని ఎత్తిపోతలు సక్సెస్ కాదు అని. ఈ ఇంజనీరింగ్ ఏం చేసిందంటే ఈ ఎత్తిపోతలను కొత్తగా డిజైన్ చేసింది. ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్లో వాళ్ళు చెప్పినవి ఏంటంటే దూరం తగ్గిస్తే ఎత్తు తగ్గిస్తే ఖర్చు తగ్గుతుంది. అందుకని వీళ్ళు దూరం తగ్గించడానికి కొత్త టెక్నిక్స్ అంటే నీళ్లను సొరంగా మార్గంలో ఎంత దాకా వీలైతే అంత దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం. దాంతో దూరము తగ్గింది, ఎత్తు తగ్గింది. మూడోది ఏం చేసిందంటే ఆ పంపింగ్ కావలసిన టెక్నాలజీని మార్చింది. ఏవైతే మామూలుగా మనకు ఈ ఎలక్ట్రిసిటీ హైడెల్ సబ్స్టేషన్స్లో వాడుతుంటారో ఆ వాటిని ఇక్కడ ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు పంపు చేయడానికి అవకాశం కలిగింది. దానికి సంబంధించి వీళ్ళు ఒక డిజైన్ వేసి ఇట్లా చేయొచ్చు అని చెప్పి అడిగితే ఆయన వీళ్ళు ఏం చేసిండ్రు అంతకు వదిలిపెట్టలేదు. మామూలుగా అయితే ఆయన పట్టించుకోకపోతే నేనేం చేయాలని అనుకుంటాం. కానీ తెలంగాణ మూవ్మెంట్ వచ్చిన తర్వాత చైతన్యం పెరిగినాక ఒక బలం వచ్చింది. అందరు ఆర్గనైజ్ అయ్యి ఏం చేసిందంటే ఊరూరికి పోయి తెలుగుదేశం నాయకులందరికీ ఈ విషయం చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి క్లోజ్గా ఉండే 2-3 నాయకులను పిలిచి ఒక రాత్రి అంతా కూర్చోబెట్టి వాళ్ళకి ఈ విషయాలు చెప్పారు. అంతా చెప్పినాక వాళ్ళు ఒకరోజు గుత్తా సుఖేందర్ రెడ్డి కార్లో కూర్చున్నారు. హైదరాబాద్ పోతుంటే అన్న జరిగి 5 చదవన్నారు. ఇది చదవనే ఇదివరకే చూసినాయి అయ్యేది కాదు పోయేది కాదని. అప్పుడు నాయకులు ఏమన్నారంటే జర బయట ఆకుంటున్నారు. వీళ్ళు దిగుతున్నారు. ఏంటి ఆయన దిగుతున్నారంటే మేము చదవమన్నప్పుడు చదవకపోతే ఇక మేము ఎందుకు సార్ మీకు లీడర్లు ఎందుకు మేము మీ అనుచరులం ఎట్లయితాము అని అంటే సరే కానీ అని చదివింది. మొత్తం చదివినాక ఆయన ఏమన్నారంటే మా అందరికి ఇంత మోసం చేస్తున్నారని నాకు నిలబడి ఊహించలేను, ఇది సాధ్యమవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు వేసిన ఎత్తుగడ దాన్ని సాధించుకోవడానికి జరిపిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. ఇక వీళ్ళు ఇంజనీర్లు పక్కన పెట్టిండ్రు, దబాయించిండ్రు, ఒప్పించిండ్రు. గవర్నమెంట్ నుంచి ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేసి మొత్తం మీద ఇవాళ ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ అనేది సాధ్యమైంది కానీ నీళ్ళు పొలం దాకా పోకుండా మళ్ళీ కొత్త పుల్లలు వేసారు. అది వేరే మాట. తెలంగాణలో సాధ్యం కాదు. కానీ తెలంగాణ రాజకీయ నాయకత్వం అంటూ తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలుగుతారు. అందుకనే శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఆంధ్రాలో ఉన్న రాజకీయ నాయకత్వం అక్కడ వ్యవస్థలను పనిచేయిస్తుంది. అక్కడ బ్యాంకు పోతే లోన్ వస్తుంది, కోఆపరేటివ్ పోతే లోన్ వస్తుంది, దుకాణానికి పోతే ఫెర్టిలైజర్ వస్తుంది, విత్తనాలు వస్తాయి, ధరలు వస్తాయి, పని చేయిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన కోసం ప్రాతినిధ్యం వహించేటోడు లేడు. మీకు విజయవాడలో విత్తనాల కోసం క్యూ కట్టేటోడు లేడు. ఎందుకు లేదు అంటే అనేక కారణాలు లేవు. వరి కోసం విత్తనాలు పరిశోధన తెగిపోయింది, అక్కడ విత్తనాలు దొరుకుతున్నాయి. అవే విత్తనాలు మళ్ళీ వాడుకోవడానికి సౌకర్యం ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ ఈ సమస్యలు లేవు. ఎరువుల కోసం సమస్యలు లేవు. ఇవన్నీ తెలంగాణలో కొంత మేరకు రాయలసీమలో మాత్రమే ఉన్నాయి. అంటే తెలంగాణ కంటూ ఒక రాజకీయ అస్తిత్వం కోసం ఈ ఉద్యమం తోడ్పడగలిగింది. ఆ రాజకీయ అస్తిత్వం అనేది సంపూర్ణం కాదు. కొంత నాయకత్వం ఎదిగింది. టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, కాంగ్రెస్ టీడీపీలో ఉన్న నాయకత్వం కూడా కొంత మేరకు మనం మలుచుకోగలిగింది. ఇది చాలా కీలకమైనటువంటి. అంటే ఏ పార్టీ అయినా ఇవాళ నిట్టనీళ్ళున్న చీలిపోయిందంటే తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం అంతర్గతంగా సిపిఐ తెలంగాణకు అనుకూలంగా వచ్చింది. సిపిఎంలో గట్టిగా కొట్లాడుతున్నారు. పార్టీ వినకపోతే వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు నాయకులు ఏమన్నారంటే ఉద్యమాలు అనేవి ఎండుగడ్డి వలె బగ్గున అంటే చప్పున చల్లారుతాయి అన్నారు. ఇలా వాళ్ళే ఏమంటుందంటే ఈ ఉద్యమాల వల్ల మేము మారవలసిన అవసరం వచ్చింది, ఇక మా పార్టీలు నడిచే పరిస్థితి లేదు అని. కానీ ఇక మూడవది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాజకీయం వల్ల మా తెలంగాణ కోసం ఉంటే మా తెలంగాణ నాయకుడైతేనే మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీకు ఓట్లు వేస్తాము, మీ వెంట ఉంటాం, లేకపోతే మీతో రాము అనే కాడికి ప్రజలు తెలుసుకున్నాం. అందువల్ల తెలంగాణ ఉద్యమం అనేది ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి పెంచింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనిశ్చితి ఏర్పడింది. అనిశ్చితి ఎందుకు ఏర్పడేది? ఒకవైపు మనం ఆందోళన చేస్తున్నాం, పార్టీలు చీలిపోయినాయి, తెలంగాణ నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఆంధ్రాలో కూడా పనిచేయలేకపోతున్నారు. కనుక ఒక రాజకీయ సంక్షోభం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇది మనం ఉద్యమం ద్వారా సాధించినటువంటి ప్రగతి. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలను ఐక్యం చేసింది, చైతన్యవంతులను చేసింది, చరిత్రలో వాళ్ళను ఒక క్రియాశీలకమైనటువంటి రాజకీయ శక్తిగా మార్చింది. అది మార్పు. ఇది చాలా కీలకమైనటువంటి మార్పు. ఇక్కడ నిలబడి మిగతా పరిస్థితులను చూద్దాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే నిజంగా తెలంగాణ పైన నిర్ణయం కనుక తీసుకోలేకపోతే తెలంగాణలో టీడీపీ గెలుస్తుందా? గెలవలేదు.